తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది ఇప్పటి సమాజ ఆరోగ్య పరిస్థితి. కారణం, మనకు ఆరోగ్యాన్ని అందించే వస్తువులు, వంటల పట్ల మూలాల్లోకి వెళ్లి తెలుసుకోగలిగే ఆసక్తి లేకపోవటం. దీని పర్యవసానం ఆధునికత పేరుతో అనారోగ్యాన్ని ఆలింగనం చేసుకోవటం. ఆ క్రమంలో వంటింటి నుంచి మనం దూరం చేసుకున్న అమూల్యమైన వస్తువులు కంచుపాత్రలు. కంచుపాత్రలలో భోజనం చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ, ఆయుర్వేద మరియు సంప్రదాయ ఆధారాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఆచార్య సుశ్రుతుడి ప్రకారం మనం తినే ఆహారం కేవలం రుచి కోసమే కాదు, అది ఒక ఔషధంగా పనిచేయాలి. ఆ ఆహారం ఏ పాత్రలో వడ్డిస్తారో ఆ లోహపు గుణాలు ఆహారంతో కలిసి శరీరంలోకి ప్రవేశించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కంచు పాత్రలో భోజనం చేయడం వల్ల ఆహారంలోని సూక్ష్మక్రిములు నశిస్తాయని, ఇది శరీరంలోని అంతర్గత అవయవాలను శుద్ధి చేస్తుందని ఆయన వివరించారు. వివిధ లోహాలు శరీరంలోని జీవక్రియల మీద వేర్వేరు ప్రభావాలు చూపిస్తాయి. ఉదాహరణకు, కంచు పాత్రలో భోజనం చేస్తే అది శరీరంలో లేఖనం అంటే అనవసర కొవ్వుని కరిగించడం చేస్తుందని అంటారు మన మహర్షులు. ఇంకొంచెం వివరంగా చూద్దాం. కంచు అనేది ప్రధానంగా 80% రాగి, 20% తగరం, అది టిన్ మిశ్రమ లోహం. దీనిని ఆయుర్వేదంలో కాంస్యం అని పిలుస్తారు. మన ప్రాచీన ఆయుర్వేద వైద్య గ్రంథమైన చరక సంహిత మరియు భావప్రకాశ నిఘంటువులో ఈ లోహపాత్రల ఉపయోగాలు వివరించబడ్డాయి. కాంస్యం బుద్ధిప్రదం, ధాత్రీ పావనం, రక్త ప్రసాదనం, దీపనం లేఖనం చైవ త్వచ్యం దృక్ప్రసాదనం. దీని పూర్తి అర్థం తెలుసుకుందాం. కాంస్యం అంటే కంచు. బుద్ధిప్రదం, మేధస్సును తెలివితేటలు పెంచుతుంది. ధాత్రీ పావనం, శరీరాన్ని శుద్ధి చేసి పోషణను అందిస్తుంది. రక్త ప్రసాదనం, రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీపనం అంటే జఠరాగ్నిని రగిలిస్తుంది, ఆకలిని పెంచి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. లేఖనం అంటే శరీరంలోని అనవసరమైన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. త్వచ్యం, చర్మ వ్యాధులను నివారించి చర్మానికి కాంతి ఇస్తుంది. దృక్ప్రసాదనం అంటే కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంచు పాత్రలో భోజనం చేయడం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది, రక్తం శుద్ధి అవుతుంది మరియు ఆకలిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. కంచు పాత్రల వాడకం విషయంలో ఒక ముఖ్యమైన నియమం ఉంది. పులుపు పదార్థాలు అంటే నిమ్మకాయ, చింతపండు, పెరుగు వంటివి కంచు పాత్రలలో నిల్వ ఉంచకూడదు. కంచు పాత్రల ఖరీదు ఎక్కువే, కానీ ఇది మీ తరతరాలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వెలకట్టలేని ఐశ్వర్యం.